ఊపిరి ఉన్నంత కాలం క్రేజీ బ్రోస్ ఛానల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ముసలోళ్ళు అయిపోయినా కూడా మేము ఇద్దరు అటు కూర్చొని వీడి సంగతి తెలియదు నాకు. రేపు ఆస్తి గొడవలు అయ్యామని వచ్చి దూరం అయిపోతాడో నాకు తెలియదు, కానీ అతను మనిషి మనస్తత్వం కాదు అది. అంటే మంచి మనస్సు సమయానికి పదాలు రావట్లేదు చూడు. నేను చెప్పేది ఏంటంటే, ఒక 10K లైక్స్ ఈ వీడియో కొట్టారనుకోండి, ఓకే 10,000 మంది అట్లీస్ట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు మన వీడియోస్ చూడటానికి, పాజిటివ్గా అదే అనేది ఒక బూస్ట్ ఉండిద్ది. సో ఈ వీడియోకి 10,000 లైక్స్ వస్తే మనం ఇంకా IPL వీడియోస్ ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. జనాలందరూ మా ఇంటి మీదకి వచ్చి కేసు వేస్తారు మా మీద, వీళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారని. కృతజ్ఞత భావంతో ఉండాలి. తక్కువ చేసే మాట్లాడాలి మన సబ్స్క్రైబర్స్, ఇప్పుడు తక్కువ చేసే సబ్స్క్రైబర్స్ నాన్ సబ్స్క్రైబర్స్ అన్న ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. నాకు ఎక్కువ కాలిపోయిన కామెంట్ ఏంటంటే ఇది. హే గైస్, ఎలా ఉన్నారు? మేబీ క్రేజీ బ్రోస్లో ఇదే లాస్ట్ IPL వీడియో అవ్వచ్చు. సో బేసిక్గా ఏంటంటే, నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఒక కామెంట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఆశీష్ P అంట, మనోడే మెయిన్ కల్ప్రిట్. అందరు కామెంట్స్ కిందకి వెళ్ళి, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ నిజంగా ఉంటే మీరు ఛానల్ డిలీట్ చేసేయండి బ్రో, నీ వెనక మేము ఉంటాం, అది ఇదని కొంచెం షో చేస్తున్నాడు. సరే, మనోడు చేసింది ఏంటంటే, ఫస్ట్ సండే అంట అనివార్య కారణాలు, ఓకే. సెకండ్ సండే AC రిపేర్ అంట. థర్డ్ సండే మీకు వీడియో 8కి కావాలా లేదా 11కి కావాలని ఆ రోజు వీడియో పెట్టలేదంట. ఫోర్త్ సండే ఈస్టర్ అంట. ఫస్ట్ది మాత్రం అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఫస్ట్ సండే వీడియో పెట్టలేదు. ఆ ఫస్ట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, IPL స్టార్ట్ అయ్యి 30 రోజులు అయింది, 30 డేస్ అయింది. 27 వీడియోస్ IPL వీడియోస్ అప్లోడ్ చేసాం, 27. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ ఒక రెండు షార్ట్లు పెట్టాం. ఏది అప్పుడు వీడియో పెట్టలేకపోతున్నావు అని 2 షార్ట్లు పెట్టాం అప్డేట్ ఇచ్చి. నిన్న 4th అంటే ఈస్టర్ రోజు మాత్రం వీడియో అప్లోడ్ చేయలేం. అంటే మేము మిస్ చేసింది ఒక్క వీడియో. ఈ 2 రోజులు కూడా షార్ట్లు పెట్టాం. అది ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత ఇన్కన్సిస్టెన్సీ అని వస్తుంది, దాన్ని గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను. సో మనవాడు చెప్పాడు ఫస్ట్ అనివార్య కారణాలు, అది కరెక్టే. సెకండ్ సండే AC రిపేర్ అంట. ఆ AC రిపేర్ అని చెప్పింది ఎప్పుడు? సాటర్డే. శనివారం. అది మీరు వీడియోస్లో కూడా చూసుకోవచ్చు, కావాలంటే ఇక్కడ ప్లే చేయరు. నువ్వు AC లేక మేము చచ్చిపోయాం. నైట్ టైము గాలి రాక AC లేక ఉడికిపోతా తుడుచుకొని, టవల్తో దుడుచుకొని మా వల్ల మెయిన్ వీడియోస్ కూడా చేయలేను. మెయిన్ ఛానల్ వీడియోస్ కూడా చేయలేకపోయాయి, ఎందుకంటే AC పని చేయలేక. అప్పటికి మేమేమనుకున్నామంటే, సరే లోపల కాకుండా బయట చేద్దాం అనుకున్నాం. కానీ నిర్మానుష్యంగా అదే సైలెంట్గా ఉంది మొత్తం. మేము ఆ బయటికి వెళ్ళి అరుపులు పెట్టామనుకో 12:30 ఆ టైంలో, జనాలందరూ మా ఇంటి మీదకి వచ్చి కేసు వేస్తారు మా మీద, వీళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారని. సో అది కూడా ట్రై చేసాం, కానీ మా వాళ్ళకి కుదరలేదు, అది న్యూసెన్స్ కాబట్టి. సో అప్పుడు వీడియో చేయలేక తర్వాత రోజు అట్లా AC పాడైందయ్యా, అందుకని ఈరోజు పెద్ద వీడియో పెట్టలేకపోతున్నాం. కానీ మాది ఇది టీము అని అప్డేట్ ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే, చాలామంది ఏమన్నారంటే, బ్రో కొన్ని మీమ్స్ అయ్యి యాడ్ చేసి 11కి వీడియో పెట్టండి అని చాలామంది అడిగారు. సో మీరు అడిగిన దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని అదే షార్ట్లో రేపు నుంచి వీడియో 8ంటికి పెట్టాలా 11ంటికి పెట్టాలా అనేది అడిగాం. అంటే ఇటు ఎందుకు చెప్తున్నానంటే, థర్డ్ సండే మీకు 8కి కావాలి 11కి కావాలని మెసేజ్ కామెంట్ చేస్తే దానికి చెప్తున్నా. ఈ 2 ఒకే దాంట్లో జరిగినాయి, ఓకేనా. సో ఇది 4th అంటే నెక్స్ట్ ఈస్టర్ది అట్లా అయింది. సో బేసిక్గా అది జరిగింది. కన్సిస్టెంట్గా 27 వీడియోలు పెట్టాం. ఆ మధ్యలో 2 వీడియోలు కూడా షార్ట్లు పెట్టాం. ఓన్లీ ఈస్టర్ రోజు మాత్రమే మిస్ అయింది. అది ఎందుకు మిస్ అయిందంటే, శనివారం నైట్ దాకా చాలా పని ఉండిద్ది, తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసిద్ది, చాలా పని ఉండిద్ది. అప్పటికి మేము ఫుల్ స్ట్రెయిన్ అయిపోయిన రోజులు కూడా ముందు ఉన్నాయి. అయినా కానీ నైట్ వచ్చి రికార్డ్ చేసిన రోజులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, మేము పొద్దున్నే 4:30కి లేచి వెళ్ళాలి, పొద్దున్నే 4:30కి లేచి వెళ్ళాలి. కానీ మ్యాచ్ ఎప్పుడు అయిపోయిద్ది? 11:30 ఆ టైంకి అయిపోయిద్ది. సో మేము వచ్చి చేసి మేము వీడియో చేసేలోకి మొత్తం 12:30 అట్లా అయ్యిద్ది. తర్వాత వీడు కూర్చొని ఎడిటింగ్ చేసేలోకి వీడికి 1:30, 2 దాకా అయ్యిద్ది. సో 2.5 గంటలు మనిషి పడుకొని, అప్పటికి అంత అలసిపోయి ఉండి 2.5 గంటలు పడుకొని తర్వాత వచ్చి లేకపోవడం అంటే అది ఇంపాసిబుల్. కాబట్టి ఒకరోజు మిస్ అయితే ఏం కాదులే అన్న ఉద్దేశంతో అర్థం చేసుకుంటారులే అని చెప్పి ఆ ఈస్టర్ రోజు పెట్టలే వీడియో, ఆ ఒక్కరోజే పెట్టండి. దానికి క్రేజీ బ్రోస్ కాదు, ఇన్కన్సిస్టెన్సీ బ్రోస్.
హేట్ కామెంట్స్ పెట్టినా నేను పెద్దగా పట్టించుకునేది, ఎందుకంటే నాకు పెద్ద ఛానల్ 1.3 మిలియన్ ఛానల్ ఉంది. ఇన్ని కామెంట్స్ చూసుంటా, దీనికంటే భయంకరమైన నెగిటివ్ కామెంట్స్ చూసుంటా. కానీ నేను ఇక్కడ చూసింది నెగిటివ్ కామెంట్స్ గురించి కాదు, ఇంత కన్సిస్టెన్సీగా పెడుతున్నా కూడా ఇన్కన్సిస్టెన్సీ బ్రోస్ అంట. అది ఎంతవరకు న్యాయం చెప్పండి. సో ఎందుకంటే ఇప్పుడు పగలపూట వీడియో రికార్డ్ చేసి పెట్టేది అయితే ఓకే, అది వేరు. నైట్ 11:30కు మ్యాచ్ అయిపోతే నేను మా ఇంటి దగ్గర నుంచి స్టూడియోకి రావాలి. ఈడు స్టూడియో కింద ఉండిద్ది, ఆడు పైకి వస్తాడు. వచ్చిన తర్వాత మ్యాచ్ గురించి డిస్కస్ చేయాలి. మనం ఏం మాట్లాడుకోవాలి, స్క్రిప్టే ఉండదు. ఇది కూడా ఇట్లా స్టార్ట్ చేద్దాం, అట్లా స్టార్ట్ చేద్దాం, దీని గురించి మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం, నువ్వు ఎట్లా గోల్ చెయ్యి, నేను ఎట్లా గోల్ చేస్తాను, నువ్వు ఎట్లా తిట్టుకో, నేను ఎట్లా తిడతాను, నేను ఎట్లా రియాక్ట్ అవుతాను, నువ్వు అట్లా రియాక్ట్ అవ్వని అప్పటికప్పుడు కొంచెం ఇది ఒక 20 minutes అట్లా మాట్లాడుకొని అప్పుడు వీడియో చేస్తాం. సో అది ఇన్కన్సిస్టెన్సీ బ్రోస్ అంట. ఓకే, వీడియో చేయలేనప్పుడు ఎందుకు బ్రో ప్రామిస్లు 8 AM ఎగ్జాక్ట్గా అని. ఆ 8 AM అనేది ఒక్కసారి మిస్ అయింది. తర్వాత 11 AM పెడతా ఉన్నప్పుడు అది పెట్టేసాం 11 AMకి. 8 AM అనేది ఎందుకు మిస్ అయిందంటే అప్పుడు ఫైల్ కరప్ట్ అయిపోయింది, మెమరీ కార్డు సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి రికార్డ్ చేసిందంతా అది చూపిలే. సో అందుకనే వీడియో మళ్ళీ రికార్డ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు పోయినా కానీ చేసి అప్పుడు 11ంటికి పెట్టాం. అదొక్కసారి మిస్ అయింది. కాకపోతే దరిద్రం ఏంటంటే రేపు ఎగ్జాక్ట్గా 8ంటికే వీడియో వచ్చింది అన్నప్పుడే మిస్ అయింది. సో అది కూడా దానికి నేను బ్లేమ్ తీసుకుంటా, ఎందుకంటే అప్పుడు మన టెక్నికల్ ఇష్యూస్ మన చేతుల్లో ఉండవు కదా చెప్పు అది. అండ్ ఇంకోటి మనోడు మీ కన్సిస్టెన్సీ వల్ల వీడియోలు చూడటం మానేసా, వీడియోలు చూడలేదు అనుకుంటా మన, అందుకని తెలియట్లేదు. ఏమో ఇన్కన్సిస్టెన్సీ వల్ల వీడియోస్ చూడటం మానేసా అంటే నీకు దానికి ఏం చెప్పు. మీరు వెళ్ళి వీడియో లెక్క పెట్టుకోండి, వీడియోస్ లెక్క పెట్టుకోండి. 41 లైక్స్ అంట మనోడు, చూడండి. ఆ లైక్స్ కొట్టారు కానీ కింద మీరు చూడండి, వెళ్ళి ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ లెక్క పెట్టండి, లైన్గా లెక్క పెట్టండి. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది, మ్యాచ్లు లెక్క పెట్టద్దు, ఎందుకంటే కొన్ని రోజులు ఒకే రోజు మ్యాచ్లు లెక్క పెట్టకుండా ఎన్ని డేస్ నుంచి స్టార్ట్ అయింది చూడు. 30 ఉండిద్ది మొత్తానికి ఏప్రిల్ 18 లెక్క పెట్టాను నేను, అది 30 రోజులు, ఇది 27. అది చూడు, అంటే 3 రోజులు మిస్ అయ్యి దాంట్లో 2 షార్ట్లు పెట్టినా కూడా అది ఇన్కన్సిస్టెన్సీ అంటే ఇంకా దానికి మనం ఏం చేయలేం. ఇంకోటి మెయిన్ ఏంటంటే మీరు ఇన్కన్సిస్టెంట్గా వీడియోస్ పెడుతున్నారు, అందుకే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదని. అంటే అది నాకు కొంచెం కామెడీగా అనిపించింది, ఎందుకంటే బేసిక్గా మన వీడియోస్ కొత్త వాళ్ళకి రీచ్ అవ్వట్లా. నీకు స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఆడియన్స్ ట్యాబ్లోకి వెళ్తే లాస్ట్లో వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అని ఒకటి ఉండిద్ది. అంటే సబ్స్క్రైబర్స్ ఎంత పర్సెంట్ చూస్తున్నారు, నాన్ సబ్స్క్రైబర్స్ అంటే మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంత పర్సెంట్ చూస్తున్నారని చూస్తే సబ్స్క్రైబ్డ్ 63.1%, నాట్ సబ్స్క్రైబ్డ్ 36.9%. ఇది వేరే ఛానల్స్కి సబ్స్క్రైబ్డ్ తక్కువ ఉండిద్ది, నాన్ సబ్స్క్రైబ్డ్ ఎక్కువ ఉండిద్ది. అంటే కొత్త వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు. జనరల్ నా ఛానల్ ఓపెన్ చేసి చూపిస్తాను, నాది కూడా చూపిస్తాను ఎందుకు. నా దాంట్లో నాట్ సబ్స్క్రైబ్డ్ 50.1%, సబ్స్క్రైబ్డ్ 49.9%. అంటే సగం ఉన్నారు, నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్. కానీ క్రేజీ బ్రోస్లో ఏంది, సబ్స్క్రైబ్ అయిన వాళ్ళే ఆల్మోస్ట్ 70% చూస్తున్నారు, 63 సంథింగ్ అంత పర్సెంట్ చూస్తున్నారు. అంటే కొత్త వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. కొత్త వాళ్ళకి రీచ్ అయితే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఎందుకంటే కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు ఓకే బాగుందని సబ్స్క్రైబ్ చేస్తారు. మన ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మన కొత్త వాళ్ళకి చూపించలే. సో అందుకని సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా పెరగట్లేదు. రీజన్ ఏంటంటే అది కొత్త వ్యూవర్స్ ఎక్కువ లేరు కాబట్టి. అంటే ఎందుకు లేరంటే మనం ఈరోజు వీడియో పెడతాం 8ంటికి, నెక్స్ట్ డే మళ్ళీ 8ంటికి వీడియో పెట్టేస్తాం. అంటే ఇక్కడ వీడియోకి ఒక రోజు ఎక్కువ మంది చూపించే అవకాశం యూట్యూబ్కి ఉండదు. అందులో ఆ మ్యాచ్ అయిపోయింది కాబట్టి అది చూడటానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపారు. ఇప్పుడు మామూలుగా జనరల్ అనుకో, ఇప్పుడు గ్రూక్ అనే వీడియో ఉంది, దీనికి ముందు గ్రూక్ అనే వీడియో పెట్టాం, గ్రూక్ది అది 1,00,000 మందికి పైగా చూశారు. ఎందుకంటే అది యూనిక్ వీడియో. అంటే దాని తర్వాత వీడియోస్ ఎక్కువ అంటే గ్యాప్ ఇచ్చి పెట్టాం కాబట్టి టైం ఉంది కాబట్టి అది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇదేంది, మనం వీడియోస్ డైలీ పెడుతున్నాం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం లేదు. ఒక 1 డే తర్వాత రీచ్ అయితే అయినా వాళ్ళు చూడరు, ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి. అందుకని అక్కడ ప్రాబ్లం అది. మనకి
ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోవటానికి రీజన్ అది. అంతేగాని ఇక్కడ చూడు, స్టాప్ ద వీడియోస్ ఫర్ ఎవర్, వీ కాంట్ సీ చెత్త పంది పెరలోడ. వీడు బేసిక్ ఏంటంటే వీడు ఓన్లీ నెగిటివ్ కామెంట్స్ చేయడానికే వచ్చాడు. అడిగే ముందు మన ఛానల్లో కామెంట్స్లో నా మెయిన్ ఛానల్లో ఉండే నెగిటివ్ కామెంట్స్ ఇది మెయిన్ ఛానల్లో నెగిటివ్ కామెంట్స్ అంటే కొంచెం పర్సనల్ కామెంట్ చేస్తున్నాను. కింద నేను ఇచ్చేలే పంది పెరలో, బర్రె పెరలోడా అని, ఎద్దు పెరలోడా అని చెప్పి ఇచ్చాను. సరే మొత్తానికి అయితే చెత్త అన్నప్పుడు ఎందుకు చూడటం చెప్పు. అదే కదా, ఇంట్రెస్ట్ లేనోడు ఏడంటే స్కిప్ చేసుకుని వెళ్ళిపోతాడు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వీడియో స్కిప్ చేసుకుని వేరే వీడియో చూసుకుంటావు. పనిమాల వచ్చి దానికి పోక్ చేసే కామెంట్స్ ఇన్ జనరల్ గా నచ్చలేదు అన్నప్పుడు వెళ్ళిపోవాలి, నువ్వు వేరే చూసుకోవాలి. నువ్వు వచ్చి ఎంజాయ్ చేసి ఈ నాయల్ని ఏదో ఒకటి నెగిటివ్ చేయాలి, తిట్టాలి, నోరు ఉంది కదా తిట్టాలన్నట్టు టక్కన పెడతారు కామెంట్స్. అట్లాంటి వాళ్ళు కొల్లల్లో ఉంటారు. నాకు ఎక్కువ బేసిక్ అది కాదు తీసేసుకున్నాలే. నాకు ఎక్కువ కాలిపోయిన కామెంట్ ఏంటంటే ఇది, రోజుకొక రీజన్ వీడియో స్కిప్ చేయకండి, రోజుకొక రీజన్ వీడియో స్కిప్ చేయడానికి. మీరు క్రియేటర్స్ అయ్యా, మీకు టైం మేనేజ్మెంట్ తెలియాలి, ఎంగేజ్మెంట్ ఉండాలి. ఇతను 2 డేస్కి ఒకసారి వీడియో స్కిప్ చేస్తే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్ది. అంటే మనోడు వీడియో చూడలేదనే విషయం అర్థం అవుతుంది, లేదా నోటిఫికేషన్ వెళ్ళట్లేదు మనోడికి. అది ఒకసారి బ్రదర్ పేరు ఏం పేరు ఎందుకులే కానీ మనకు పేరు అనవసరం. కామెంట్ మీరు ఒకసారి ఎప్పుడైనా వీడియో స్కిప్ చేసావా? కామెంట్స్ మీరు పెట్టారు కదా బ్రదర్, ఒకసారి ఛానల్ ఓపెన్ చేసేసి పూర్తిగా వీడియోస్ చూసుకోండి. 2 డేస్కి ఒకసారి మీరు స్కిప్ చేశారు వీడియో చూడటం. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు అర్థమైద్ది అనమాట. 2 డేస్కి ఒకసారి స్కిప్. మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ ఛానల్ బ్రో మీది. ఓకే, ఇక అంతే పెడతా ఉంటారు. అందుకని నేను ఎక్కువ చూడలేకపోయాను. అది విషయం ఏంటంటే అక్కడ ప్రాబ్లం అది, నైట్ వెళ్ళి వీడియో చేయటం అనేది అంత ఈజీ కాదు. ఎవడి కోసం చేస్తున్నారు, ఇది ఎవడు చేయమన్నాడు అని మీరు అడగొచ్చు, కొంతమంది అడుగుతారు. ఏదో మాకు ఇంట్రెస్ట్ కొద్దీ మేము చేస్తున్నాం, ఇంట్రెస్ట్ కొద్దీ చాలామంది చూస్తున్నారు. సో దానికి మధ్యలో వచ్చి ఏదో ఒక రోజు మిస్ అయితే దాన్ని పర్సనల్గా చేసి కొంతమంది అయితే ఈ రకంగా పెట్టారులే. కానీ ఇది నేను ప్రెగ్నెంట్ అంట, నాకు 2వ పెళ్ళి అంట, ఇవన్నీ. సో అవన్నీ కొంచెం ఫూలిష్ కామెంట్స్. అంటే వాళ్ళంతా ఇప్పుడు పెట్టాడు కామెంట్, బార్కింగ్ డాగ్స్ గురించి ఎందుకు నువ్వు పట్టించుకుంటావు. అది కరెక్ట్, బార్కింగ్ డాగ్సే కదా, అది కరెక్టే, డాగ్సే కదా, బార్కింగ్ డాగ్సే కదా, కరెక్ట్గా చెప్పాడు. కరెక్టేలే కానీ బేసిక్ ఏంటంటే నేను మిమ్మల్ని లైక్ చేయమని, కామెంట్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు అడుగుతానంటే ఈ వీడియోస్లో మెయిన్గా లైక్ చేయమని. సబ్స్క్రైబ్ కంటే లైక్ కామెంట్ ఎక్కువ చేయమంటాం. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి 6K టార్గెట్, అది టార్గెట్ అని ఎందుకు పెడతానంటే అదొక మోటివేషన్ అనమాట. ఓకే, ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది కామెంట్ చేస్తున్నారు, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ వచ్చింది, మనం పెట్టచ్చు. అంతకనుకుంటే ఇప్పుడు అంతగా చేయాలనుకుంటే ఓన్లీ SRH మ్యాచ్లకి నెంబర్ 1కి చేసి పెట్టుకోవచ్చు. ఒక రోజు ముందే దానికి ఒక కాన్సెప్ట్ అనుకుని పెట్టచ్చు. కానీ ఏంటంటే మనం మ్యాచ్లు చూస్తా, ఇవి చాలామంది మీలో చాలామంది ఏంటంటే IPL మ్యాచ్ల కంటే ఈ వీడియోస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే అక్కడ వచ్చే రిజల్ట్ కంటే ఆ రిజల్ట్ని బట్టి ఇక్కడ ఎట్లా ఉండేది రియాక్షన్ అనే దానికోసం చాలామంది IPL వీడియోస్ చూస్తారు. అంటే నేను ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నానని కాదు, క్రేజీ బ్రోస్ IPL వీడియోస్ కోసం కొంతమంది నాకు పర్సనల్గా చెప్పారు, నేను IPL వీడియోస్ చూడను, కేవలం మీ వీడియోస్ని ఎంజాయ్ చేయడానికి నేను IPL మ్యాచెస్ చూస్తున్నానని. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే మరి డబ్బా కొట్టుకున్నానని అనుకోవద్దు. కొంతమంది నాకు పర్సనల్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు, కామెంట్స్లో చేసిన వాళ్ళు ఉన్నారు. వీడియో కాల్లో కూడా చెప్పారు కదా, వీడియో కాల్లో కూడా చెప్పారు. ఇది మొన్న లైవ్ చేసినప్పుడు కూడా చెప్పారు ఒక అతను, నేను మ్యాచెస్ చూడను బ్రో, ఓన్లీ మీ వీడియోస్ కోసం చూస్తూ ఉంటానని. సో అది పరిస్థితి. అంటే ఇప్పుడు కంటిన్యూ చేయాలా లేదా అనేది మీ మీద ఆధారపడి ఉంది. అది ఎలాగంటే ఒక 10K లైక్స్ మీరు ఈ వీడియో కొట్టారనుకోండి, రెగ్యులర్గా ఆల్మోస్ట్ అదొకే, అది వదిలేసి నేను అనేది ఏంటంటే ఒక 40,000 వచ్చి 10,000 వ్యూస్ కాదురా, నువ్వు మధ్యలో బెటర్ ఏలు కాదురా, 40,000 వ్యూస్ వస్తున్నాయి కాబట్టి రెగ్యులర్గా చూస్తున్నారు కాబట్టి లైక్ చేయకపోయినా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక 10K లైక్స్ పాయింట్ అది. ఓకే 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 సార్, చెప్పే క్రాంతి, నువ్వు చెప్పలే క్రాంతి. సరే, ఇప్పుడు దాకా ఇంటర్ఫీర్ అవ్వలేదు కదా ఎవరికి. ఒకసారి నేను చెప్పేది ఏంటంటే ఒక 10K లైక్స్ ఈ వీడియో కొట్టారనుకోండి, ఓకే 10,000 మంది అట్లీస్ట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు మన వీడియోస్ చూడటానికి, పాజిటివ్గా అదే అనేది ఒక బూస్ట్ ఉండిద్ది. సో ఈ వీడియోకి 10,000 లైక్స్ వస్తే మనం ఇంకా IPL వీడియోస్ ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. ఇంకా రాలేదనుకో, మీకు ఇంట్రెస్ట్ లేదని అర్థమైద్ది మాకు.
కొడితే మీకు ఇంట్రెస్ట్ ఉందని అర్థమైంది, ఒకవేళ లైక్ కొట్టకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదనే విషయం మాకు అర్థమైంది. సో దాన్ని బట్టి మేము ఇంకా ఐపీఎల్ వీడియోస్ కంటిన్యూ చేయాలవుతుంది డెసిషన్ తీసుకుంటాం. అండ్ క్రేజీ బ్రోస్ వీడియోస్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఈడిందా చూపిరా స్టార్టింగ్ కూడా నైస్గా నువ్వు ఛానల్ కూడా క్లోజ్ చేసేయండి మీరు అంటే, నేనేదో ఈ ఐపీఎల్ వీడియోస్ ఆపుతానని చెప్పాను అంతే, ఈ క్రేజీ బ్రోస్లో వీడియోస్ ఆపుతానని చెప్పడం కాదు. ప్లాన్ కూడా చాలా వీడియోస్ పైప్ లైన్లో ఉన్నాయి అది. సో మీకు అంటే మీరు చూడాలి ఇంక చెయ్యాలి అని ఉంటే, అంటే కొంతమంది ఏమంటారు మీకు ఇంట్రెస్ట్ లేకుండా చేయటం ఎందుకు, మీరే ఆపేసుకోవచ్చు, ఫోర్స్ఫుల్గా చేయద్దు. మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ లేకపోతే 27 వీడియోలు పెట్టాం. ఇంట్రెస్ట్ ఉంది కానీ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి 10K లైక్స్ కొట్టారనుకోండి. సో కొట్టారు కాబట్టి ఇంక మేము యథావిధిగా ఇంకా కంటిన్యూ చేస్తాం. ఒకవేళ రాలేదనుకోండి, ఓకే అర్థమైపోయింది మాకు మీకు ఇంట్రెస్ట్ లేదు చూడటానికి, ఈ వీడియోస్ చూడటానికి మీకు ఇంట్రెస్ట్ లేదు అయితే, సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేసుకుంటాం. సో అది గైస్ మొత్తానికి అయితే అది నేనైతే నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకొని, కానీ ఆ ఇన్కన్సిస్టెంట్ అనేది కొంచెం జీర్ణించుకోలేకపోయాం. ఎందుకంటే మనం నైట్ కష్టపడి ఎడిటింగ్ చేసి అని చేస్తే అందులో అన్ని వరుసగా పెడితే నువ్వు ఒక్క రోజు మిస్ అయ్యేందుకు ఇన్కన్సిస్టెంట్ అన్నావంటే ఇంకా ఇన్కన్సిస్టెంట్ మీనింగ్ తెలియదు అని అర్థం. అది విషయం. ఇంకా ఉన్నాయి కానీ కొన్ని కామెంట్స్ ఇంకా అవన్నీ ఎందుకులే అని చెప్పి నేను ఆ పోస్ట్ కూడా డిలీట్ చేసేస్తాను. ఇంకా ఆ పోస్ట్ కూడా ఇది పోస్ట్ కూడా డిలీట్ చేసి పడేస్తాను. సో అది గైస్ విషయం. సో మీరు ఏ డెసిషన్ తీసుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. బట్ థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే దాంట్లో పాజిటివ్ కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి, అంటే మోస్ట్లీ అయ్యే ఉన్నాయిలే, బ్రో మీ వీడియోస్ చేయండి ప్లీజ్ ఆపొద్దు అది ఇది అంటే ముందు మనిషి ఆ టైంలో బాగా ఇదిలో ఉన్నాడు. సో అసలే మనం వేరే బ్యాడ్ మూడ్లో ఉన్నాం. ఆ టైంలో అది ట్రిగ్గర్ చేసినట్టు ఏదో సంథింగ్ ఏదో అయిపోయిందంట. మళ్ళీ ఒకటి చెప్పటం, మీరు కూడా అలాగే చిట్టి పికిల్స్ లాగా చేస్తున్నారు. నాకు మామూలు ఎవరు రాలేదయ్యా, ఏది మన అలాగే చిట్టి పికిల్స్ ఏది, ఆ కాంటెక్స్ట్ వేరే ఈ కాంటెక్స్ట్ వేరే. ఏమైనా తిట్టావు నువ్వు? లేదుగా. తిట్టడం అంటే ఇప్పుడు ఆడిచ్చిన పంది పెరలాడు అంటే నేను ఎద్దు పెరలాడాను, ఇంకా అవి కూడా అనకపోతే ఎందుకు. ఇంకొకళ్ళు ఏంటంటే నేను వీడియోస్ చూడవు మానేస్తాం అంటే, సరే అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పాను. కొంతమంది ఆ వీడియోలు ఏమో అడుక్కుంటావు సబ్స్క్రైబ్ చేయమని, ఇక్కడేమో అన్సబ్స్క్రైబ్. ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు నన్ను తిడతా, నువ్వు ఎక్కడుండి నీ మైండ్ నెగిటివ్ అయిపోయింది, ఎందుకు ఇన్ని బాధలో, నువ్వు నా చూడటం ఇష్టం లేనప్పుడు నువ్వు అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోవటం నీకు మంచిది నాకు మంచిది, ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు. సో ఆ కాంటెక్స్ట్లో అన్సబ్స్క్రైబ్ చేయని చెప్పాను. నువ్వు దాని వాడు ఇష్టం వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేయమంటావు, అన్సబ్స్క్రైబ్ చేయమంటావు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అడుగుతుంది, కర్తవ్యం అది. ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు కనుక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరని చెప్తాం. ఎందుకంటే వేరే వీడియోస్ పెట్టినప్పుడు మీకు నచ్చితే ఆ కంటెంట్ మీరు లైక్ చేసుకుంటారు కాబట్టి మీకు నచ్చింది కాబట్టి వెళ్తారు. ఒకటేంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక నన్ను తిట్టాడు అనుకో, నేను మంచి మూడ్లో ఉంటే అది పట్టించుకొని డిలీట్ చేస్తాను. ఏదైనా బ్యాడ్ మూడ్లో ఉన్నాం అనుకో, వాడు తిట్టినప్పుడు ఆటోమేటిక్గా వాడిని తిడతాం. ఇప్పుడు వాడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు కాబట్టి వాడు మనల్ని బండబూతులు పర్సనల్గా తిట్టినా కూడా మనం నువ్వు సబ్స్క్రైబర్ కదా నీ సంకనాగుతాను నేను అంటే, అది మనిషి మనస్తత్వం కాదు అది. అంటే మంచి మనస్సు సమయానికి పదాలు రావట్లేదు చూడు, సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు అది. అందుకని ఎవడైనా మనల్ని తిట్టినప్పుడు ఎందుకు మనం ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేసినప్పుడు తిట్టాడు, మనం తప్పు చేసాం కాబట్టి తిట్టాడు, ఏముందిలే నువ్వు తిట్టాడు కదా మనం తప్పు చేసాం కాబట్టి పడొచ్చేది. మనం ఏం చేయకుండా ఆడిచ్చి బూతులు తిడతాంటే ఆడినేమనకుండా సైలెంట్గా ఉండి, ఒకవేళ మనం రివర్స్లు తిడితే నీకు సబ్స్క్రైబర్స్ అంటే రెస్పెక్ట్ లేదు. మరి నీకు చూసేవాడికి, మరి నువ్వు సబ్స్క్రైబ్ చేసిన వాడికి సబ్స్క్రైబర్ అయితే బూతులు తిట్టొచ్చా? అదే కదా, ఆడు సబ్స్క్రైబ్ చేసాడు కాబట్టి ఆడిని ఏమనకుండా వదిలేయాలా? అంటే బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు తిడతారు, గుడ్ మూడ్లో ఉంటే ఇవన్నీ డిలీట్ చేస్తాం. సో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే కృతజ్ఞత భావంతో ఉండాలి. అంతేగాని కృతజ్ఞత భావంతో ఉండాలి. తక్కువ చేసే మాట్లాడాలి మన సబ్స్క్రైబర్స్, ఇప్పుడు తక్కువ చేసే సబ్స్క్రైబర్స్ నాన్ సబ్స్క్రైబర్స్ అన్న ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇన్కేస్ ఎవడైనా మనం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే మనం నేను అసలే నాకు మైండ్ పని చేయట్లేదు, అది మధ్యలో పోతుంది, మంచి ఫ్లోలో ఉన్నప్పుడు జడగొడుతున్నావు. నేనంటుంది ఏంటంటే మనం చేస్తున్నప్పుడు ఒకళ్ళు చూస్తున్నారు, మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. అవును, అంతేగాని ఇప్పుడు చూసేవాడు ఏది రోజు చూసేవాడు ఏమండవు, సపోర్ట్ చేసేవాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి వీడు నెగిటివ్ కామెంట్ చేయడానికి వచ్చి నేను చూస్తున్నాను, నేను డబ్బులు ఇస్తున్నాను నీకు, ఈ డబ్బులు
ఏమి ఇట్లా చూడటం వల్ల డబ్బులు వస్తున్నాయి అంట, ఈడేసిన భిక్ష అంట. ఇంకా దానికి ఏం మాట్లాడుతుంది చెప్పి, అలాంటి వాళ్ళు తిట్టకుండా మరి బాబు అట్లా అనొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటా బాగా చెత్తనాలా? లేదు, మీరే చెప్పండి. ఇప్పుడు చూస్తున్నాడు కదా అని చెప్పి వాడు నోటుకు వచ్చినట్టు నీకు భిక్ష వేస్తున్నాను, అదే ఇస్తున్నాను, ఇది వేస్తున్నానంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అది అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఈ ఐపీఎల్ మీద క్రికెట్ వీడియోస్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, వాళ్ళల్లో తెలుగు కామెంటరీస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏ తిరుమల శెట్టి సుమన్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ స్టంప్ టైల్స్ కౌశిక్ బ్రో కానీ సార్ కానీ. సో వీళ్ళందరూ కూడా వీడియోస్ పెడతారు. అంటే నేనేమంటున్నానంటే వాళ్ళంత పెద్ద కామెంటేటర్స్ వీడియోస్ పెడుతుంటే వాళ్ళకి ఎంత వ్యూస్ వస్తున్నాయో వాళ్ళు కూడా భయంకరం కింద పక్కన పెట్టి నేను అంటుంది అది కాదు కదా, వాళ్ళకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో మనకు కూడా ఆల్మోస్ట్ అన్ని వ్యూస్ వస్తున్నాయి. సో నేను దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అదే ఎందుకు ఆల్మోస్ట్ ఈక్వల్ వ్యూస్ వస్తున్నాయి అంటే అంత పెద్ద కామెంటేటర్స్కి వాళ్ళకి అంత హెవీ ఉన్న వాళ్ళకి అవి వస్తున్నాయి, మనకి ఇవి వస్తున్నాయి కాబట్టి. సో నేను అక్కడ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వాళ్ళకి ఇంత వస్తున్నాయి, మనకి సేమ్ వస్తున్నాయి కాబట్టి మనల్ని కూడా జనాలు ఆదరిస్తున్నారు. అంటే దీనికి ఈ వీడియోస్కి ఎక్కువ స్కోప్ లేకపోయినా ఆల్మోస్ట్ ఈక్వల్గా వస్తున్నాయి అనేది అది ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. సో అందుకని థ్యాంక్ యూ సో మచ్, దానికి సపోర్ట్ చేస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అది సో మీరు లైక్ కొట్టండి, లైక్ కొట్టిన దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం. వీడియోస్ అయితే మాత్రం క్రేజీ బ్రోస్లో వీడియోస్ అయితే ఒకడేమో ఛానల్, కొంతమంది ఛానల్ డిలీట్ చేయి, అది ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చేసుకుంది డిలీట్ చేయడానికి అది ఇది అంటే కొంతమంది ఒకడు ఈ చెప్పి వీడు పాజిటివ్గా చేసినట్టు కూడా డిలీట్ చేసేయండి. మీ వెంట డిలీట్ చేస్తే నువ్వేంద్ర ఉండేది, మేమే ఉండవాడా? అదే కదా, డిలీట్ చేసి శాత కానీ మాటలు కానీ ఛానల్ డిలీట్ చేసేది అయితే చేయం లేదు. వీడియోస్ అయితే వస్తా ఉంటే అదే కదా, ఏదో ఒక వీడియో పెడతాం అంతే. అది సో అది అంటే నచ్చే విధంగా ఉండేలాగా, అంటే పూర్వం ఎట్లాగే తలరించామో అదే టైంలో అలరించాలి. ఊపిరి ఉన్నంత కాలం క్రేజీ బ్రోస్ ఛానల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ముసలోళ్ళు అయిపోయినా కూడా మేము ఇద్దరు అటు కూర్చుని ఈ సంగతి తెలియదు నాకు. రేపు ఆస్తి గొడవలు ఏమన్నా వచ్చి దూరం అయిపోతాడో నాకు తెలియదు, కానీ బాగా అయితే ముసలోళ్ళు అయినా కూడా చేస్తాం. ఎన్ని వేల కోట్లు ఉండే ఆస్తి గొడవలు రావడానికి అవి మాకు తెలియదు అయ్యా. అది ఏమన్నా వస్తే ఏమన్నా ఆస్తా కదా ఏమన్నా పెట్టుకొని విడిపోతే ఇప్పుడు చెప్పలేం, కానీ మామూలుగా అయితే చేస్తాం. అది దాన్ని బట్టి మీరు చేయండి. థ్యాంక్ యూ సో మచ్ క్రేజీ బ్రోస్ అందరికీ. మళ్ళీ కలుద్దాం. దేవుడు కరుణిచ్చి మీరు కరుణిస్తే నెక్స్ట్ ఐపీఎల్ వీడియోలో కలుద్దాం, లేకపోతే వేరే వీడియోస్లో కలుద్దాం. మొత్తానికైతే కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.